பண்ணியாச்சு. వాంగివాలా? 1996లో వచ్చిన పూవే ఉన్నక్కాగా మూవీ విజయ్ కెరీర్ను మలుపు తిప్పింది. 2000వ సంవత్సరం ప్రారంభంలో విజయ్ రూట్ మారింది. ఖుషి, ప్రియమానవాలే వంటి హిట్స్ ఉన్నప్పటికీ 2003లో వచ్చిన తిరుమలై అతని ఇమేజ్ను కంప్లీట్గా మార్చేసింది. ఇక 2004లో వచ్చిన గిల్లీ హిస్టరీ క్రియేట్ చేసింది. దీంతో విజయ్ మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. తిరుపాచి, శివకాశి, పోకిరి వంటి సినిమాలతో తమిళ ఇండస్ట్రీలో టాప్ స్టార్గా ఎదిగారు. 1990 చివర్లో 2000 ప్రారంభంలో విజయ్ కోలీవుడ్ని శాసించారు. అప్పట్నుంచే విజయ్ను ఇళయ దళపతి అని పిలవటం మొదలైంది. అనతి కాలంలోనే ఆ పేరు దళపతిగా మారింది. తర్వాత విజయ్ నటించిన అదిరింది, సర్కార్, విజిల్, మాస్టర్, బీస్ట్ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. సినిమాల్లో నటిస్తూనే విజయ్ తన విజయ్ మక్కల్ ఇయక్కం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లారు. 2024లో రాజకీయ పార్టీ టీవీకేను ప్రకటించి సర్ప్రైజ్ చేశారు. తన చివరి సినిమా జన్ నాయగన్ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో ప్రజాసేవకే అంకితమవుతానని ప్రకటించడం ఆయన డెడికేషన్కు నిదర్శనం. రాజకీయాల్లోకి రావటం అంటే కేవలం సెలబ్రిటీ హోదాను వాడుకోవటం కాదని, గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేయాలని ఆయన